అందరికీ నమస్కారం. మనం ఈ రోజును పురస్కరించుకొని అంటే భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారెవరంటే మిలిటరీ, పోలీస్, నేవీ అధికారులు. వారికి ఎందుకంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి గ్రౌండ్లోనూ పెరేడ్ గ్రౌండ్స్లో వాళ్ళు చేసే విన్యాసాలు ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటాయి. వాళ్ళకు ట్రైనింగ్లో ఇచ్చిన శిక్షణ అవనివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే ట్వీట్లు, విన్యాసాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. వాళ్ళు లేకపోతే అసలు ఈరోజు గణతంత్ర దినోత్సవానికి అర్థమే ఉండదు. మనకు చూడడానికి కూడా అంటే వాళ్ళు లేనప్పుడు జెండా వందనం చేసి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళ విన్యాసాల వల్ల గణతంత్ర దినోత్సవం ఇంకా మరింత శోభాయమానంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన కోసం, మన ఫ్యామిలీస్ కోసం వాళ్ళ ఫ్యామిలీని వదిలి, తర్వాత ఒకవేళ వివాహం అయితే భార్యాపిల్లలను వదిలి వాళ్ళకు దూరంగా తన జీవనం సాగిస్తుంటారు. యాక్చువల్గా మనం వాళ్ళకు ప్రతి గుడిలోనూ, ప్రతి చర్చిలోనూ, ప్రతి మసీదులోనూ ప్రతిరోజు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని, వాళ్ళ పిల్లలు బాగుండాలని, తర్వాత వాళ్ళ గురించి కూడా ప్రతిరోజు ప్రార్థన, మసీదులు అయితే వారు ఏ విధంగా అయితే ఆ విధంగా, తర్వాత గుడిలో అయితే పూజలు అవి మనం చేయించాల్సిన అవసరం ప్రతి ఇండియన్స్కి ఉంది. వారిని గుర్తు చేసుకొని స్మరించాలి ప్రతిరోజు కూడా. ఎందుకంటే మనం ఈరోజు గుండెల మీద చేయి వేసుకొని ఉన్నామంటే వాళ్ళు అక్కడ అంత కష్టపడి డ్యూటీ చేయబట్టే మనం ఈరోజు అంత ధైర్యంగా జీవించగలుగుతున్నాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.